ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ చూశారుగా. ప్రకృతి ఈ చెరువు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, నీళ్ళు కూడా ఎక్కడా కదలట్లేదు. మబ్బు పట్టింది, కారు మబ్బులు కమ్ముకున్నాయి. అలాగే ప్రశాంతంగా ఉంది ప్రకృతి, ఈ వాతావరణం. ఇటు చివర ఉన్నాయి చూసారా, కనపడుతున్నాయి చెట్టు సందులో నుంచి చూడండి, ఒక్కసారి జూమ్ చేసి చూడండి. అక్కడ కనపడుతున్నాయి, అయ్యే నా గేదెలు, అదే నా ఆస్తి. ప్రశాంతంగా ఉండాలి మనం కూడా జీవితంలో. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత ఒడిదుడుకులు ఎదురైనా, ఈ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉండాలి. మనల్ని ఎవరైనా కదిలించి ఎటకారంగా ఉన్నప్పుడు, ఈ ప్రకృతి వెటకారం మాటలు ఉన్నప్పుడు, మనల్ని హేళన చేసినప్పుడు, ఈ ప్రకృతి ఎలా విలయ తాండవం చేస్తుందో అలా మనం కూడా మనలో ఉన్న ఆవేశాన్ని, కోపాన్ని, క్రోధాన్ని అప్పుడు ప్రదర్శించాలి అంతే. దీన్ని చూసి కూడా మనం నేర్చుకోవాలి, ఎలా ఉండాలో ప్రకృతిని చూసి కూడా మనం నేర్చుకోవాలి. ప్రకృతిని ఎవరైతే వినాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే ఆ ప్రకృతి ప్రచండమైన వేగంతో విలయ తాండవం చేస్తుందో, అలానే మనల్ని కదిలించి మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి చికాకు చేస్తామని చూస్తారో అప్పుడు మనం ప్రచండమైన వేగమైన గాలితో విలయ తాండవం చేసి బీభత్సం సృష్టించాలి. అది ధర్మం, అదే ప్రకృతి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ.